సాంకేతిక కారణాలు ఇతరత్రా సమస్యలతో పలు ప్రాంతాల్లో ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అప్డేట్ చేయడానికి వెళ్తే డీయాక్టివేట్ అయినట్లు చూపిస్తున్నాయని లబోదిబోమంటున్నారు. ఈ విషయాలు భూముల రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా తెలంగాణలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో మిగతా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పని కావడం లేదు. వయస్సు ధృవీకరణ పత్రం, భూముల రిజిస్ట్రేషన్స్ ఇలా చాలా వాటికి ఆధార్ కార్డే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఆధార్ కార్డులో సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే అవి డీయాక్టివేట్ అయినట్లు చూపించడమే ఇందుకు కారణం. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి వాటిని యాక్టివేట్ చేయించుకునే ప్రక్రియలో గందరగోళానికి గురవుతున్నారు. చదువుకున్న వారైతే డీయాక్టివేట్ అయిన దాన్ని ఎలాగోలా యాక్టివేట్ చేసుకుంటారు. కానీ చదువు రాని వారు యాక్టివేట్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆధార్ కార్డు జారీ అయి 10 ఏళ్లు దాటితే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకుంటే డీయాక్టివేట్ అయినట్లు చూపిస్తున్నాయి. అలాగే ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఆధార్ కార్డు డీయాక్టివేట్ కు ప్రధాన కారణాలు ఆధార్ కార్డు జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో వయస్సు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి. డీయాక్టివేట్ అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నా అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో చూపించవు. ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల బీడీ కార్మికుల పీఎఫ్ కోసం వయస్సు సవరణలకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఆధార్లు డీయాక్టివేట్ అయ్యాయి. ఆధార్ కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలిముద్రల బదులు వారివి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ను అప్డేట్ చేసుకున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడుబాయి మండలం చిట్యాలకు చెందిన సాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయనకు మొదటి నుంచి అసలు ఆధార్ కార్డే లేకుండా పోయింది. ఆయన కుమారుడి కార్డు అప్డేట్ చేయడానికి వెళ్తే అది డీయాక్టివేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయంలో 40 సార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. తహసీల్దార్ లాగిన్లలో ఏళ్ల తరబడి ఆధార్ రీజనల్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధృవీకరణ, ఇతరత్రా పత్రాల నిర్ధారణకు అది తహసీల్దార్ లాగిన్ కు అర్జీలను పంపుతుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో చాలా చోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్ లాగిన్ తెరిచి వెరిఫికేషన్ చేయడం లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్ లాగిన్లలో అవి పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్లోని మైత్రివనంలో ఆధార్ కార్డుల పునరుద్ధరణ కోసం ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారం రోజుల తర్వాత సరైన పత్రాలు లేవని లేఖ పంపిస్తున్నారు. దాంతో ప్రాంతీయ కార్యాలయంలో వివరణ ఇచ్చేవారే కరువయ్యారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రజావాణిలో అర్జీ చేసుకున్నా ఇంకా తమ సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోతున్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.